హలో మా నమస్తే అందరికీ, వెల్కమ్ టు చిన్ను ట్రావెల్స్ కేఎంపీ. ఈ ప్లేస్ వచ్చేసి చిదంబరం అనమాట. సో వెహికల్ అయితే రోడ్ మీద పార్క్ చేసి వీడియో అమ్మాయిని తీస్తున్నాను అనుకున్నారు, అమ్మాయిని కాదు, రోడ్ మీద పార్కింగ్ తీస్తున్నాను నేను వీడియో. ఓకేనా, తప్పుగా అపార్థం చేసుకోకున్నాను. చిదంబరంలో అయితే పార్కింగ్ సరిగా లేదని అసలు మొత్తం రోడ్ల మీద పెట్టుకుంటారు బండ్లని. మన బండి కూడా రోడ్ మీద పెట్టినాం. సో చిదంబరం ఎవరిని వస్తే చూసి పెట్టుకోండి బండి. ఇది వచ్చేసి టెంపుల్ గోపురం అనమాట. సో అన్న వాళ్ళ దర్శనానికి వెళ్ళి కంప్లీట్ చేసుకొని వచ్చారు. చిదంబరం నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం. చిదంబరం నుంచి ఎక్కడికంటే కుంభకోణం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. చిదంబరం నుంచి రోడ్ అయితే జబర్దస్త్ ఉంది. కుంభకోణం అయితే వచ్చేసినాం మనం. ఇంకో ఇది కుంభకోణం గోపురం అనమాట. సో బండి అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నా. అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు దర్శనానికి. ఇంకా వాళ్ళు రాగానే ఇక్కడ నుంచి ఎక్కడైతే చూడాలి, మరి ఇంకా చెప్పలేదు నాకు ఎక్కడికి వెళ్ళేది. అన్న వాళ్ళు అయితే వచ్చేసారు. సో కుంభకోణం నుంచి శ్రీరంగం అయితే పోనీయమన్నారు. శ్రీరంగం అయితే వచ్చేసినాం మనం. ఒక గోపురం చూడండి. శ్రీరంగం వచ్చేసరికి నైట్ 12-1 అయింది. ఇక అసలు ఫుల్ రష్ ఉండేది శ్రీరంగంలో అయితే. రూమ్లు అయితే అసలు దొరకలే మాకు, అన్ని హౌస్ఫుల్ అని ఉండే. సో అక్కడి నుంచి అయితే ఇంకో 10 కిలోమీటర్ల దూరం పోయి రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా నేను ఆ వీడియో అయితే తీయలే. గెట్ నోట్ల నైట్ అయితే స్టే చేయడానికి రూమ్ అయితే దొరికినాయి. సో మార్నింగ్ అయితే అన్న వాళ్ళ దర్శనానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా రమ్మన్నారు. సర్లే అని నేను కూడా పోయినా. ఈ గోపురం వచ్చేసి నార్త్ సైడ్ ఎంట్రీ గోపురం ఇది. ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి 150 ఎకరాలు ఏమో ఉంటుందంట. మొత్తం ఊరు మొత్తం అసలు టెంపుల్లోనే ఉంది. షాక్ అని నేనైతే ఫస్ట్ టైం రావడం శ్రీరంగం. మేము నార్త్ కాడ నుంచి లోపలికి వెళ్ళిపోయినాం టెంపుల్ లోపలికి. ఎందుకంటే ఫ్రంట్ నుంచి వస్తే మొత్తం ఫుల్ రష్ ఉంది, బయట నుంచే ఉన్నారు. ఇక్కడ నార్త్ నుంచి అయితే ఏం లేరు అంతగానో. లోపల డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు గుళ్ళకి. ఎందుకు నార్త్ గేట్ అన్న అంటే, నార్త్ గేట్ నుంచి అయితే డైరెక్ట్ క్యూలోకి వెళ్ళిపోవచ్చు అంట. సో అందుకే మేము నార్త్ గేట్కి అయితే వచ్చేసినాం. ఆ నార్త్ గేట్కి వచ్చినాక ఫ్రీ దర్శనం అయితే కాదు, 100 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే 100 రూపాయల టికెట్ తీసుకుంటే డబ్బున దర్శనం అయితే అని చెప్పి వాళ్ళు. సో అందుకే 100 రూపాయల టికెట్ తీసుకుని మేము దర్శనానికి వెళ్ళినాం. నార్త్ గేట్ నుంచి వెళ్ళినా, ఫ్రంట్ సౌత్ గేట్ నుంచి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కానీ పబ్లిక్ అయితే రష్ ఉన్నారు, ఫుల్ ఉన్నారు. అదే టైం పట్టింది. మేమైతే 100 రూపాయల టికెట్ తీసుకొని అయితే వెళ్ళినాం. మాకే 4-5 గంటల టైం పట్టింది. ఫ్రీ దర్శనం కూడా అంతే పడుతుంది, మా అంటే 1 గంట అటు ఇటు. మాకు 4-5 గంటలు పడితే ఫ్రీ దర్శనానికి అయితే 5-6 గంటలు పడుతుంది. అంతే, తేడా ఏం లేదు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. If I don't ask your name today, I may never get the chance to walk beside you, wandering then. మొత్తానికి అటు ఇటు చేసి గర్భగుడికి అయితే వచ్చినాం. లోపలికి వచ్చేసినాం మేము. కానీ చావండి, కనిపిస్తుంది కదా, అదే గర్భగుడి దేవుంది. అందరు అక్కడి నుంచి వెళ్తున్నారు చూడండి. ఈ లైన్ల నుంచి గర్భగుడి కాడికి వెళ్ళడానికి గంట టైం బట్టి ఉంటుంది మాకైతే. అంత పబ్లిక్ ఉన్నారనమాట. అసలు చాలా లేట్ అయింది దర్శనం అయితే. కానీ దర్శనం అయితే మంచిగా అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికే గంట టైం పెట్టింది మాకైతే. టైం పడితే పట్టిందేమో కానీ రంగనాయక స్వామిని మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం మేము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రీరంగం నుంచి అయితే స్టార్ట్ అయినాం. శ్రీరంగం నుంచి చక్క మధురైగా శ్రీరంగం నుంచి అయితే స్టార్ట్ అయినాం. మధురై 150 కిలోమీటర్ ఉంది. మనం ఆకలి అవుతుందని చెప్పారు. సో హోటల్ కాడ ఆపి తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా నేను మధురైలో అయితే వీడియో అయితే తీయలేదు. బండి అయితే పార్కింగ్లో పెట్టుకున్న. అన్న వాళ్ళ దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చారు. సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినమాట మధురై నుంచి శ్రీవెల్లిపుత్తూర్ 80 కిలోమీటర్స్ ఉంది మధురై నుంచి. సో ఇక్కడ కూడా అంతే, చిదంబరం పరిస్థితే, రోడ్ల మీద పార్కింగ్. ఇక్కడ కూడా పార్కింగ్ లేదు. దర్శనానికి వెళ్ళి వచ్చినాక చక్కగా ఇక త్రివేంద్రం అనమాట, తిరువనంతపురం. శ్రీవెల్లిపుత్తూర్ నుంచి త్రివేంద్రం 185 కిలోమీటర్ చూపించింది. ఇంకో రోడ్లో 270 చూపించింది. 180 చూపిస్తుంది కదా, ఇది తక్కువ ఉందని ఈ రోడ్లో వచ్చిన. మొత్తం ఘాట్ సెక్షన్స్, రోడ్ కూడా అస్సలు బాగాలేదు. ఆ రోడ్లో అయితే ట్రై చేయకండి, నేను మ్యాప్ పెడతా, ఆ రూట్ నుంచే వెళ్ళండి. త్రివేంద్రం దర్శనం కంప్లీట్ అయిపోయినాక అక్కడి నుంచి అజ్మల్లా శివ టెంపుల్కి అయితే వచ్చేసినాం మేము. త్రివేంద్రం నుంచి కరెక్ట్ 18 కిలోమీటర్స్ వస్తుంది అజ్మల్లా శివ టెంపుల్. త్రివేంద్రానికి కార్లో వెళ్ళుంటే మాత్రం కార్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి అజ్మల్లా శివ టెంపుల్కి. అక్కడి నుంచి టెంపుల్ కాంచి 18 కిలోమీటర్స్ వస్తుంది. ఎందుకంటే మొత్తం స్కామే ఆటో వాళ్ళది. 1000 రూపాయలు 1500 అడుగుతున్నారు. మాకు కూడా అట్నే అడిగారు. టెంపో బండి వెళ్ళదు, ఆటోలనే వెళ్ళాలని చెప్పారు. ఏం లేదు, కారు కూడా వెళ్తాయి అక్కడికి. చూసి అసలు 2 కళ్ళు సరిపోతుందో అంత బాగుంది శివుడు అయితే. చూడండి ఒకసారి స్టాచ్యూ చూడండి. మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను. త్రివేంద్రం నుంచి రామేశ్వరం అనమాట. నెక్స్ట్ త్రివేంద్రంలో దర్శనం కంప్లీట్ చేసుకుని అజ్మల్లా టెంపుల్కి వెళ్ళి
కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయినాం మళ్ళీ రామేశ్వరానికి అయితే వచ్చేసినాం. రోడ్ అయితే ఒక 8 కిలోమీటర్ దాకా బాగుండదు. కన్యాకుమారి హైవే రోడ్డే, ఒక 8 కిలోమీటర్ అయితే బాగుండదు. తర్వాత హైవే రోడ్డే బాగానే ఉంటుంది. మేము ఈవినింగ్ 6కి బయలుదేరినాం. అక్కడ నుంచి నైట్ నిద్ర వచ్చి ఒక 2 అవర్స్ అయితే పనుకున్నా. చూస్తారు కదా మీరే ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. ఆ భయానికి బండి ఆపుకొని అయితే పనుకున్నా. మార్నింగ్ వచ్చేసరికి 6 ఏమైంది రామేశ్వరం వచ్చేసరికి. మార్నింగ్ టైంలో విజిట్ అయితే సూపర్ ఉంది. అసలు చల్ల గాలి మస్తు అనిపిస్తుంది. ఇక్కడ బ్రిడ్జి మీద నిలబడి మొత్తానికైతే రామేశ్వరం వచ్చినాం. రామేశ్వరంలో ఎవరైనా రూమ్స్ కోసం చూస్తుంటే మాత్రం నేను మంచి ఒక రెసిడెన్సీ చూపిస్తాను చూడండి. ఇది బ్లూ లీఫ్ రెసిడెన్సీ. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు. ఎవరైనా కావాలనుకుంటే ఫ్యామిలీ అంటే ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఈ రూమ్స్ చూసి తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసిన, అందులోనే డీటెయిల్స్ అండ్ మొబైల్ నెంబర్ కూడా పోస్ట్ చేసిన, అందులో చెక్ చేయండి షార్ట్ వీడియోలో. సో చూస్తారు కదా 2 BHK అనమాట ఇది. సో 8 మెంబర్స్ ఒక 7 మెంబర్స్ అయితే ఇలా ఉండొచ్చు. సో ఇది కిచెన్ అనమాట. మనకాడ గ్యాస్ ఉంటే ఇక్కడ వండుకోవచ్చు. బెడ్రూమ్ ఇది. చూడరు అసలు ఎంత నీట్గా ఉన్నాయో. ఏసీ కూడా అండ్ ఫ్యాన్స్. ఇది వచ్చేసి వాష్రూమ్ కూడా పర్లేదు, నీట్గానే ఉంది. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట లోపల. దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 2 bedrooms 2 bathrooms అనమాట. 2 BHK ఇది. మన వాళ్ళు అయితే చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి అందరు దర్శనాలకి అయితే వెళ్ళిపోయారు. నేను కూడా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ పబ్లిక్ ఫుల్ కానీ దర్శనానికి అయితే వెళ్ళలే. బీచ్ కాడికి వచ్చి ఒక వీడియో క్లిప్ తీసుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోయినా. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన బీచ్ కాడికి. రామేశ్వరం వస్తే మన బీచ్ ఎమ్మటి స్టాల్ చూసారు కదా. ఇక్కడైతే బటర్ బన్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ ఒక 5-6 రకాలు ఉన్నాయి అన్నమాట. అయితే చాలా బాగా చేస్తుంది. Bro, tell me flavors name. Sweet chocolate, white chocolate, rabdi flavor, gulkandi, gulab jamun, okay. Brown sugar, white sugar, honey. Okay, thank you. Chocolate unnaa. Kavugi. మనోళ్ళకైతే రామేశ్వరంలో దర్శనం లేట్గా అయినాయంట. మనలో వచ్చేసరికి నైట్ 11 అయింది. నైట్ 11 అయింది కదా, ఈ నైట్ వండుకొని మార్నింగ్ వెళ్ళిపోదాం అన్నారు. సరే అని చెప్పి నైట్ హాల్ట్ చేసినాం రామేశ్వరంలో. రామేశ్వరం నుంచి మళ్ళీ అక్కడి నుంచి ధనుష్కోటి అయితే వెళ్ళిపోయినాం. ధనుష్కోటి అక్కడి నుంచి ఒక 18 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వస్తుంది. ధనుష్కోటి వెళ్ళేటప్పుడు రామేశ్వరం దాటినాక 5 కిలోమీటర్ తర్వాత మన లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. అది కోదండరామ్ టెంపుల్ అనమాట. ఒక లోపలికి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది ఈ టెంపుల్. ధనుష్కోటి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ కాడికి వచ్చి ఈ టెంపుల్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోండి కోదండరాముని. వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. అన్నీ మొత్తం మీకు క్లారిటీగా తెలియాలని మొత్తం పోస్టులు ఇట్లా పెడుతున్నాను అన్నమాట. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద రోడ్ కి వచ్చినాం అందరం ధనుష్కోటికి. లాస్ట్ ఆఫ్ ఇండియా ధనుష్కోటి. కోడి ఈమెను ఎన్ని దింపేస్తాం దంద చేసుకుంటా అంటే.
ధనుష్కోట్లో అందరు ఫోటోలకు స్టిల్ ఇస్తారు, మనమైతే వీడియో ఇస్తున్నాం. ఎందుకంటే మనకు ఫోటోల మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. చూస్తున్నారు కదా సముద్రం చూడరు. ఇగో సముద్రంలో మనం ధనుష్కోటి వస్తుంటే ఎండ్ ఆఫ్ వస్తుంటే లెఫ్ట్ సైడ్లో వాటర్ ఏమో పొంగుతున్నాయి, ఇగో అలలు వస్తున్నాయి. రైట్ సైడ్లోనేమో సైలెంట్గా ఉంటున్నాయి. ధనుష్కోటి నేను రావడం కూడా ఫస్ట్ టైమే. ధనుష్కోటితో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్ మొత్తం అయితే 7-8 డేస్ పట్టింది. 31st న్యూ ఇయర్ కూడా మాకు దారిలోనే అయిపోయింది. సరే మరి వీడియో నచ్చితే లైక్ కూడా సపోర్ట్ చేయండి మామ. జై హింద్.